ఫ్రెండ్స్ 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కొడదామని ఎదురు చూసే వాళ్ళకి ఒక శుభవార్త. సో, ఈ వీడియోలో చెప్పబోయే నోటిఫికేషన్ ఏంటంటే, ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. సో, గ్రూప్ సి క్యాడర్‌కి సంబంధించినవి. సాలరీ 35,000 దాకా ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇది మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇండియా వైస్‌గా ఐఐటీ బ్రాంచ్‌లు అనేవి చాలా వరకు ఉంటాయన్నమాట. వన్స్ మీరు పోస్టింగ్ అయినా కూడా మరలా మీరు మన తెలుగు రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. సో, మనకి దీనికి ఆన్‌లైన్ త్రూ అప్లికేషన్స్ చేసుకోవాలి. రిలీజ్ అయింది 8/12/2025 అనమాట. జస్ట్ 2 డేస్ అయింది రిలీజ్ అయ్యి. సో, మెయిన్‌గా మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్స్‌తో పోస్టులు చూసుకున్నట్లయితే ఇందులో మల్టీ టాస్కింగ్ జాబ్ అనేది ఉంది కదా! మనం 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో వీటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ డేట్ అనేది 9 డిసెంబర్ అనమాట ఓపెన్ అయ్యాయి. సో, మీరు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. జనవరి 8, 2026 అనేది లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. సో, మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అంటారు కదా! దాని విషయానికి వస్తే మనకి పే లెవెల్ 1 ప్రకారం సాలరీ ఉంటుంది. సో, మనకి టీఏ, డీఏ, హెచ్ఆర్ఏ అన్నిటితో కలుపుకొని 25,000కి పైగా సాలరీ అనేది స్టార్టింగ్లో ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ నుంచి మనకి 27 ఇయర్స్ ఇచ్చారు ఓపెన్ కేటగిరీలోని. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ అంటే 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మామూలుగా ఓబీసీ అయితే 3 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మెట్రికులేషన్ అనమాట. సో, ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సో, ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కానీ ఇది మనకు అవసరం లేదు. ప్రత్యేకించి మనం ఈ క్వాలిఫికేషన్ ఉండాల్సిన పని లేదనమాట సెలెక్ట్ అవ్వాలంటే. ఓకే. సో, ఫీజు విషయానికి వస్తే ఆల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అనమాట ఓపెన్ కేటగిరీ. అదే మీరు కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ట్రాన్స్జెండర్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అనేది మొత్తం ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో, ఫీజు ఏం కట్ అవసరం లేదు. మిగిలిన వారు అయితే 500 రూపీస్ పే చేయాలి. ఓబీసీ కానీ తర్వాత జనరల్ క్యాండిడేట్స్. సో, ఈ అప్లికేషన్ ఫీజు కూడా నాన్ రిఫండబుల్ అనమాట. సో, కొన్ని నోటిఫికేషన్లో మనకి రిఫండ్ కూడా ఇస్తారు మనం ఎగ్జామినేషన్కి అటెండ్ అయినట్లయితే. అయితే మనకి ఈ ఎంటీఎస్కి కూడా పెద్దగా ఏమీ ఎగ్జామినేషన్ టఫ్ ఏమి ఉండదు. చాలా సింపుల్గా ఉంటుంది 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కాబట్టి మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, క్వాంట్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటాయన్నమాట. సో, మీరు అప్లై చేసుకోవాలంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇది మనకి అఫీషియల్ వెబ్సైటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ అనమాట. సో, క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా! డౌన్లోడ్ నోటిఫికేషన్ అంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డీటెయిల్గా మీరు చదవాలంటే. లేదు మీరు అప్లై చేసుకుంటాం డైరెక్ట్గా అంటే క్లిక్ టు అప్లై కొట్టండి. సో, ఇక్కడ చూసారు కదా అన్ని పోస్టులు మొత్తం మెడికల్ ఆఫీసరు, లైబ్రేరియన్, స్టూడెంట్ కౌన్సిలర్ మొత్తం ఉన్నాయి కదా! సో, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ దగ్గర ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఉంది కదా అప్లై ఆన్లైన్ అని. సో, ఇక్కడ అప్లై ఆన్లైన్ అని కొట్టుకున్నట్లయితే మనకి ఇలాగా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, మొత్తం మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి న్యూ యూజర్ కింద. వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఎగ్జిస్టింగ్ యూజర్లో లాగిన్ అయ్యి మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, అన్ని క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అన్ని డాక్యుమెంట్స్ కూడా పీడిఎఫ్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది నోటిఫికేషన్. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇంత మంచి జాబ్స్ అయితే మనకి దొరకవు. అంటే పర్మనెంట్ జాబ్స్ కాబట్టి. సో, ఇవేమీ అప్రెంటిస్ జాబ్స్ గట్టా కాదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండడానికి. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే సెలెక్ట్ అయినట్లయితే మీకు పర్మనెంట్గా ఉంటుంది. తర్వాత మనకి ఇండియాలోని తెలుగు రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఐఐటి ఇన్స్టిట్యూట్లు మనకి చాలా వరకు ఉన్నాయి ఇండియా మొత్తం. ఓకేనా, ఇది నోటిఫికేషన్. ఫ్రెండ్స్, మన ఛానల్ 5,000 సబ్స్క్రైబర్స్ మైల్స్టోన్కి చాలా దగ్గరలో ఉంది. సో, మీరు కనుక ఈ వీడియో చూసి వర్త్ అనిపించినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.